మాజీ మంత్రి కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎంత ఖర్చైనా సరే భరిద్దాం, కేటీఆర్ ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని మంత్రి దామోదరకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కుటుంబంతో తెలంగాణ సమాజానికి ఉపయోగం లేదన్నారు. స్కామ్ల గురించి మాట్లాడుతున్న కేటీఆర్ తానే అనేక స్కామ్లు చేశారని చెప్పారు. ఫోన్ షాపింగ్ కేసులో హరీష్ రావు నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. ఇక విచారణ నోటీస్ ఇస్తేనే అరెస్టు చేసినట్టు ఫీల్ అవుతున్నారన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదని, వారిపై రాజకీయ కక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు అద్దంకి దయాకర్. ప్రతిపక్షంతో వచ్చిన తంట మామూలుగా లేదు. దాన్ని మీడియా ఈవెంట్గా చేసుకుంటారో సంతోషమో సంబురమో సమస్యను తెలియని స్థితి వచ్చింది. పొద్దుగాల నుంచి హరీష్ రావు సంబరం చేసుకుంటుండో సమాధానం చెప్పడానికి ప్రిపేర్ అవుతుండో నాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. తప్పులు చేసుడెందుకు, సమస్యను ఎదుర్కోలేక నక్కబిగిలు పట్టుడెందుకు? ఇలా నేను అంటున్న హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను ముద్దాయినే కాదు అని నిరూపించుకోవాలంటే ఆయన గతంలో ఆశ్రయించినట్టుగానే సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టును కాదని తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసేటోళ్ళు కాదు. కోర్టుల పట్ల చట్టం పట్ల న్యాయం పట్ల ఎంత కమిట్మెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి గారికి దామోదర రాయనరసింహ గారికి ఒక విజ్ఞప్తి చేస్తాం మీ ద్వారా, ఎంత ఖర్చు అయినా పిచ్చాసుపత్రిలో మనమే భరిద్దాం. ఆ కేటీఆర్ని దాంట్లో చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు మొరుగుతుంటే ఏంది ఇది? తప్పులు చేసుడు మీవంతే, దానికి సంబంధించి విచారణ చేస్తే హరియమ్మ ఎక్కడి పంచాయతీలతో నాకు అర్థం కాదు. విచారణ కోసం నువ్వు తప్పు చేసినవా లేదా అని చెప్పి వచ్చి చెప్పవా అంటే కూడా అరెస్ట్ చేసిన దానికంటే జైలు పెట్టిన దానికంటే ఎక్కువ చేస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారే మీ మీద రాజకీయ కక్ష సాధింపు చెయ్యాలంటే విచారణలు అవసరమా? మీ పద్ధతినే ఫాలో కావచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే వారానికి ఓ రోజు మీరు విచారణ హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్లు చేసి నేను అంటున్నా, తెలంగాణ సంపదను దోచుకుంటుంది, తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. తెలంగాణలో ఉండే నాయకుల ఫోన్లు చివరికి కవిత ఫోన్లు, కవిత భర్త ఫోన్లు. ఇంత పెద్ద నోరున్నోళ్ళు కదా కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఎందుకు మూగ మనసులు అవుతున్నా మీరు కవిత విషయంలో? ఆయన అంటేనేమో కేసీఆర్ ఏమో చెప్పలేడు, ఎందుకంటే మీ ద్వారా వచ్చిన సమస్య కాబట్టి. నాన్న జాగ్రత్త అంటున్నది, బావతో జాగ్రత్త అంటుంది, అన్న గిట్ల చేస్తున్నాడు అంటుంది. ఒక్కరు మాట్లాడితే, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే కూడా ఒక్కరు నోరు మీద పడు. ఇప్పుడు నోరు లేస్తున్నాయి ఒకటే, మేము తగ్గేది లేదు, మేము ఇట్లా మేము ఎదుర్కొంటాం, అది చేస్తాం. మరి నీ పార్టీలో కీలక నేత, నీ పార్టీలో నాయకురాలు చేసిన ప్రధానమైన అంశాలకు మీరు సమాధానం ఎక్కడుంది?